అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలుల్లాహ్ అమ్మా బాద్ అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లఖద్ కఫరల్లదీన ఖాలూ ఇన్నల్లాహ సాలిసు సలాసతిన్ వమా మిన్ ఇలాహిన్ ఇల్లా ఇలాహున్ వాహిద్. ప్రియమైన సోదరులారా మరియు సోదరిమణులారా, ఈరోజు మనం మీ ముందు క్రిస్మస్ డే ముస్లింలు జరపవచ్చునా జరపకూడదా అనే అంశంపై మీకు ఖురాన్ మరియు హదీస్ యొక్క ఆధారాలతో ఇన్షా అల్లాహ్ తబారక వ తఆలా మీ ముందు ఉంచుతాను. నా ప్రియమైన సోదరులారా, ఇస్లాంలో పర్వదినం అంటే ఆరాధన, పుణ్యార్జన మార్గం, పవిత్ర భావాల సమ్మేళనం, దైవ ప్రసన్నత కోసం, స్వర్గ ప్రాప్తి కోసం పవిత్ర లక్ష్యంతో పర్వదినం జరుపుకుంటాము. ఆ మాటకొస్తే ముస్లిం పండుగలు మూడు. అది రమజాన్ పండుగ మరియు బక్రీద్ పండుగ. మామూలుగా మనం ప్రతి వారంలో ఒకరోజు చేసుకునే శుక్రవారము అని మనకు ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలుస్తుంది. అలాగే ఆ పండుగలు తప్ప వేరే పండుగలు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన ఉత్సవమైనప్పటికీ, లేక పెద్ద పెద్ద ఔలియాల మహాత్ముల ఉరుసులైనప్పటికీ, లేక ఇతరాత్ర జన్మదినాలు లేక ఇతరాత్ర పేర్లతో పెట్టుకున్న పండుగలు కూడా మనం ఇస్లాం ధర్మంలో లేదు అని భావిస్తాము. అలా ఆ పేర్లపై చేసినట్లయితే అది బిదాత్గా కూడా మనం భావిస్తామనేసి తెలుసుకోవాలి. అలాగే కొందరు ముస్లింలు ఏమండి, మనం క్రిస్మస్ డేకి క్రిస్మస్ పండుగగా మనం చేయడం లేదు, కానీ కొంతమంది మా స్నేహితులు ఉన్నారు, వారు క్రైస్తవులుగా ఉన్నారు కనుక మనం వాళ్ళ పండుగల్లో హ్యాపీ క్రిస్మస్ డే అని అంటాము. మరియు ఏమైనా వాళ్ళు చాక్లెట్లు అవి ఇవి ఇచ్చినట్లయితే వాటిని మనం పుచ్చుకుంటాము. లేక వారు విందుకు ఆహ్వానించినట్లయితే ఆ విందులో పాల్గొంటాము. వారికి ఇతర విషయాల ద్వారా లేక కానుకల ద్వారా మనం వారిని అభినందిస్తాము అని కొంతమంది అంటారన్నమాట. నా ప్రియమైన సోదరులారా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, వారు శ్రీ యేసు వారిని ఎలా నమ్ముతున్నారంటే దేవుడుగా నమ్ముతున్నారు, మరియు దేవుని కుమారుడుగా నమ్ముతున్నారు, మరియు క్రాస్ను కూడా వారు నమ్ముతారు. ఆ నమ్మే విషయాన్ని వాళ్ళు దైవంగా భావించి వాటి పేరుతో ఆ పండుగను నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం గనక వారి పండుగలో మనం పాల్గొనినట్లయితే వారి విశ్వాసం ప్రకారం మన విశ్వాసం కూడా ఉంది అని వారితో మనం ఏకీభవిస్తున్నాము. అందుకనేసే కదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఆ విశ్వాసం గురించి, అంటే శ్రీ యేసువారి పట్ల మన విశ్వాసం ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన ఇలా తెలియజేశారు. وأن عيسى عبد الله ورسوله وكلمته ألقاها إلى مريم وروح منه. హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం కూడా అల్లాహ్కు దాసుడు, ఆయన ప్రవక్త మాత్రమే. కాకపోతే హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం మరియం వైపునకు పంపబడిన ఒక ఆత్మ మాత్రమే మరియు ఆయన ఆజ్ఞ మాత్రమే. ముస్లిం విశ్వాసం ప్రకారం శ్రీ యేసు వారు అంటే హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త మాత్రమే.
కాకపోతే ఆయన తన తల్లి మరియం వైపునకు పంపబడిన ఒక ఆత్మ మాత్రమేనని విశ్వసించాలి. ఈ హదీసు సహీ బుఖారీలో ఉంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేశాడు సూరతుల్ మాయిదాలో, లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ సాలిసు సలాసతిన్ వమా మిన్ ఇలాహిన్ ఇల్లా ఇలాహున్ వాహిద్. అంటే అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు అని వారు అంటున్నారు. వారు కూడా ముమ్మాటికి తిరస్కారానికి పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైనా అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. కనుక వారు మీకు పండుగ పేరుతో విందుకు ఆహ్వానించి లేక తినుటకై ఏమైనా ప్రసాదాలు ఇచ్చినచో వారితో ఆటపాటల్లో పాల్గొనినట్లయితే వాటిని మీరు మనస్ఫూర్తిగా తిరస్కరించాలి. వారి పండుగల్లో పాల్గొనకూడదనేసి మనకు ధర్మ గురువులు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఆజ్ఞల ద్వారా తెలుస్తున్నది. కనుక మహాశివులారా, మనం క్రిస్మస్ డే చేయడం అనేది మహాపాపంగా అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అలాంటి పాపం నుండి రక్షించాలని నేను అల్లాహ్తో మొరపెట్టుకుంటున్నాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.